రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. అధికారం అంటే ఫైళ్లపై సంతకాలు చేయడం కాదు, ప్రజల కళ్లలో వెలుగులు నింపడం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న ఒక నిరుపేద కాలనీ ఆయన దృష్టికి వచ్చిన కేవలం 15 రోజుల్లో విద్యుత్ వెలుగులతో కళకళలాడింది. వడ్డేశ్వరం యానాదుల కాలనీలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ అద్భుతం వెనుక ఉన్న కథేంటి? ఒక చిన్న మాట, ఒక నాయకుడి చిత్తశుద్ధి ఒక వ్యవస్థను ఎలా పరుగులు పెట్టించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి రవివర్మ ఉన్నారు. రవివర్మ, చెప్పండి, పవన్ కళ్యాణ్ పాలనపై ప్రజలు ఏమంటున్నారు? రవికృష్ణ, చెప్పండి. అధికారం అంటే ఫైళ్లపై సంతకాలు చేయడం కాదు, ప్రజల కళ్లల్లో వెలుగులు నింపడం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న ఒక నిరుపేద కాలనీ ఆయన దృష్టికి వచ్చిన కేవలం 15 రోజుల్లో విద్యుత్ వెలుగులతో కళకళలాడింది. వడ్డేశ్వరం యానాదుల కాలనీలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ అద్భుతం వెనుక ఉన్న కథేంటి? ఒక చిన్న మాట, ఒక నాయకుడి చిత్తశుద్ధి ఒక వ్యవస్థను ఎలా పరుగులు పెట్టించింది. పవన్ కళ్యాణ్ పాలనపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి రవికృష్ణ అందుబాటులో ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. సాయిదా, ఏదైతే నాటి నుంచి కూడా డిప్యూటీ సీఎం ఆయనైతే మాత్రం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద మాత్రం ఆయన పూర్తిగా కూడా ఫోకస్ చేశారు. గతంలో అయితే మాత్రం ఒక సమస్య ఉంటే ఆ సమస్యకి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసేవాళ్ళు, లేకపోతే నాయకులు కలిసేవారు. నాయకుల్ని అధికారులు కలిసినటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళ సమస్యకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉంటాయో వాటిని పెద్దగా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, లైట్ గా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ కనుక ఒక సమస్య కనుక వివరించినట్లయితే కంపల్సరీగా కూడా ఆ సమస్య అయితే మాత్రం రెక్టిఫై అవుతుంది అనేటువంటి ఒక భావన అయితే మాత్రం ప్రజల్లో ఏర్పడింది. ప్రధానంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏదైతే ఇక గిరిజన ప్రాంతాలు కానివ్వండి, అదే విధంగా కూడా ఇది అరణ్య ప్రాంతాల్లో కానివ్వండి, ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావడం, దశాబ్దాల పాటు కూడా ప్రధానంగా అక్కడ ఏదైతే విద్యుత్తుకి నోచుకున్నటువంటి ఏదైతే తండాలు ఉన్నాయో ఆ తండాలకు వెళతాం. ఆ తండాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి తండా ప్రాంతాల్లో కూడా ఆయన విద్యుత్ వెలుగులు నింపారు. అదే విధంగా కూడా అక్కడ రోడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఆయన అయితే ఇప్పటి గ్రామానికి, అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి గ్రామానికి వెళ్ళారు. ఇప్పటి గ్రామానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి వడ్డేశ్వరం గ్రామానికి సంబంధించి, వడ్డేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి నిర్మలమ్మ అనేటువంటి ఒక మహిళ అక్కడికి రావడం, గత కొంతకాలంగా మేము అక్కడ ఉన్నప్పటికీ కూడా విద్యుత్కి సంబంధించి ఎన్నోసార్లు మేము విద్యుత్ అధికారులు కలిసినప్పటికీ కూడా మాకైతే మాత్రం అక్కడి నుంచి సానుకూల స్పందన రావట్లేదు. ఇంకా మేము చీకట్లోనే మగ్గిపోతున్నాం అని చెప్పినటువంటి సందర్భంలో ఆయన వెంటనే కూడా దానికి చర్యలు చేపట్టారు. ప్రధానంగా అక్కడ ఏదైతే ఆ కాలనీకి సంబంధించి ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో ఆ ఎస్సీ కాలనీకి పూర్తి
స్థాయిలో కూడా ఆయన అయితే మాత్రం విద్యుదీకరణ చేయించారు. వందల మీటర్ల పాటు అక్కడ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం, అదే విధంగా కూడా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసాం. ఆమెకైతే మాత్రం ఆ ఏరియాకి మొత్తానికి కూడా విద్యుత్ వెలుగులు నింపడంతో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కి తమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయిన దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో, ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు ఉంటాయో వాటిన్నింటినీ కూడా రెక్టిఫై చేసేందుకు మాత్రం ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. దానికి సంబంధించే పల్లె పండుగ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పల్లె పండుగ 1 లో అయితే మాత్రం ఆయన గ్రామాల్లో పల్లె పండుగకు సంబంధించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కారాలు ఏంటి అనే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అనేక వందల గ్రామాల్లో అయితే మాత్రం ఆ సమస్యలు, మౌలిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిన్నింటినీ కూడా రెక్టిఫై చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒక అధికారంతో నాయకుడు అంటే అధికార దర్పాన్ని చూపించడం, అధికారాన్ని చూపించడం కాదు, ప్రజల్లో కలిసిపోవాలి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద రెక్టిఫై చేసేటువంటి పరిస్థితి అయితే ఉండాలి అనేటువంటి కొత్త వరవడైతే పవన్ కళ్యాణ్ సృష్టించారని చెప్పుకోవాలి. గతంలో అయితే మాత్రం ఒక నాయకుడి దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి కానీ, ముఖ్యంగా కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కానీ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కానీ వెళ్ళాలంటే మాత్రం వాళ్ళకు కొంత భయంగా బెరుగ్గా ఉండేది. ఎందుకంటే వెళ్ళంగానే వాళ్ళైతే మాత్రం వాళ్ళని పెద్దగా కేర్ చేసేవాళ్ళు కాదు, లైట్ గా తీసుకునే వాళ్ళు. ఏదైనా సమస్య చెప్పినప్పటికీ కూడా పెద్దగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారో, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం ప్రజలకైతే మాత్రం ఒక నమ్మకం కలిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి కనుక మనం వెళ్ళినట్టయితే మాత్రం ఏ విషయం అన్నా చెప్పినట్టయితే మాత్రం దానికి సంబంధించిన సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక ఇమేజ్ వచ్చినటువంటి నేపథ్యం. దీంతోనే ఆయనైతే మాత్రం గ్రౌండ్ లెవెల్లో తనకున్న పరిధిలు దాటి కూడా ఆయనైతే మాత్రం ప్రజల సేవ చేయడానికి ముందుకు వెళుతున్నారు. దానికి నిదర్శనంగానే ఏదైతే ఇప్పుడు వడ్డేశ్వరంలో జరిగినటువంటి విద్యుదీకరణ, అక్కడ ఉన్నటువంటి ఎస్టీ కాలనీ, యానాదులకు సంబంధించిన ఎస్టీ కాలనీలో జరిగిన విద్యుదీకరణ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఆయన ప్రతి విషయాన్ని, ప్రజలు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రెక్టిఫై చేయడానికి చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన సంబంధించి గ్రామీణ శాఖ మంత్రి అయినప్పటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి సంబంధించి గ్రామాల్లో ఉన్న సమస్యలని పరిష్కరిస్తూనే ఉన్నారు. అదే విధంగా కూడా ఏదైతే గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం అంతకు ముందుకు కూడా ప్రధానంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అక్కడికి రోడ్లు ఉండేవి కాదు, అదే విధంగా కూడా అక్కడికి అంబులెన్స్ సర్వీసెస్ ఉండేవి కాదు. దాంతో గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం వాళ్ళని డెలివరీకి తీసుకురావాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ఇలా వచ్చినటువంటి సందర్భంలో అనేక మంది చనిపోయినటువంటి కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అయితే ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్లారు. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళటమే కాకుండా అక్కడ రోడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా అక్కడైతే మాత్రం వాళ్ళకి అంబులెన్స్ సర్వీస్ కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి ఒక సమస్య కనుక చెప్పినట్టయితే ముఖ్యంగా కూడా అణగారిన వర్గాల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక సమస్య చేస్తే మాత్రం దాని మీద వెంటనే రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది.